అనేటిది మాత్రం ఒక అనుమానం ఉంది. శ్రీనివాస్ గారు, పట్టణ ప్రగతి శాఖను స్వయంగా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధుల విషయంలో పవన్ కళ్యాణ్ గారు అంతగా ప్రశ్నించలేదనేటటువంటి అంశం స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం అమరావతి సబ్జెక్టు ఫోకస్ అయ్యింది, కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి చాలా సబ్జెక్ట్స్, బిల్స్ అనేటటువంటివి పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్కి చెందినటువంటి 62 ఫైల్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు? మొదటగా మన పాదయాత్ర మన వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటేశ్వర గారు అడిగినట్టు, వెంకటేశ్వర గారు ఈసారి మీరు నిష్పక్షపాతంగా ఎలక్షన్లు జరుగుతాయి, మీరందరూ నామినేషన్ వేయచ్చు. కాకపోతే మీరు చేసే తప్పు ఏంటంటే అంతకుముందు అవినీతి మంత్రం తీసుకున్నారు, మీరు అవినీతి చేసి గెలిచారు. ఇప్పుడు కూడా మా కూటమి ప్రభుత్వం అవినీతి చేస్తుందని చెప్పి అదే మంత్రంతో వెళ్తున్నారు. ఆ మంత్రాన్ని వదిలేసి జనం గురించి ఆలోచించండి. జనం బాధలు మీ బాధలుగా ఆలోచించండి తప్ప జగన్ గారి బాధలు జనం బాధలుగా ఆలోచించి ముందుకెళ్తే మాత్రం మీరు ముందుకు పడతారు. మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన కానీ ఇది కానీ రాదని చెప్తున్నాండి. ఇంకోటి, మన పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారండి, ఈ రహదారులు కానీ, నీటి సౌకర్యం కానీ, సడక్ యోజన పథకం కానీ, రోడ్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి, చాలా డెవలప్మెంట్ అయినాయి. డ్రైనేజ్ అండ్ వాటర్ సప్లై మీద ఇంకా ఫోకస్ చేయవలసిన అవసరం. అంటే డ్రైనేజీ వాటర్ సప్లై అనేది కూడా వాళ్ళు సార్ ఫోకస్ చేస్తున్నారండి. ముందు రోడ్ల మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఈ మెడికల్ పరంగా కానీ ఈ పరంగా కానీ ఏదైనా ఇక్కడికి వెళ్ళాలన్నా జల్లికట్ల మీద వెళ్ళటం అనేది ఎన్నో మనం చూసాము. అలాంటి వాటికి ముందుగా స్పందించి చేయటం జరిగింది. అలాగే అంతకుముందు కూడా మీరు చూశారు, ఆయన సొంత డబ్బులతో ఎన్నో బోర్లు వేయించారండి. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో ఎన్నో బోర్లు వేయించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావడానికి తన వంతు కృషి తాను చేస్తున్నారు. దానికి తన వంతు తాను కృషి చేస్తూ కూడా ఇతరుల సొంత డబ్బుతో బోర్లు వేస్తూ కానీ, లేకపోతే రోడ్లు కానీ, నీటి సరఫరా కానీ, పర్యావరణం కానీ వాటి గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారండి. ఈ ఎలక్షన్లో మాకు మంచి మెజారిటీ వస్తుందని పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున, జనసేన తరఫున మేము గట్టిగా చెప్పగలమండి.